వీరశైవ శరణులలో మరొక ముఖ్యమైన వ్యక్తి అల్లమ ప్రభువు. ఈ వీడియో మొత్తం చూడండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని చేయడానికి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. అల్లమ ప్రభువు జీవితం. అల్లమ ప్రభువు 12వ శతాబ్దానికి చెందిన ఒక గొప్ప వీరశైవ సాధువు, కవి మరియు తత్వవేత్త. ఆయన జీవితం, జ్ఞాన మార్గం అనేకమందికి ఆదర్శం. ఆయన జన్మస్థలం మరియు ప్రారంభ జీవితం గురించి స్పష్టమైన చారిత్రక ఆధారాలు తక్కువగా ఉన్నప్పటికీ, ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం అద్భుతమైనది. అల్లమ ప్రభువు తన జ్ఞానం మరియు అనుభవం ద్వారా అహంకారాన్ని, భౌతిక బంధాలను పూర్తిగా త్యజించారు. ఆయనకు ఒక అద్భుతమైన సంభాషణ సామర్థ్యం ఉండేది, అది ఆయనను అనుభవ మండపంలో ప్రధాన నాయకుడిగా చేసింది. అనుభవ మండపం మరియు ఆధ్యాత్మిక నాయకత్వం. అల్లమ ప్రభువు వీరశైవ ఉద్యమంలోని అనుభవ మండపం, అనుభవాల మందిరం అనే ఆధ్యాత్మిక కేంద్రానికి అధ్యక్షుడిగా పనిచేశారు. ఇది బసవేశ్వరుడు కళ్యాణ నగరంలో స్థాపించిన ఒక విజ్ఞాన, ఆధ్యాత్మిక వేదిక. ఈ మండపంలో అన్ని వర్గాలవారు, స్త్రీ పురుషులు తమ ఆధ్యాత్మిక అనుభవాలను, సందేహాలను చర్చించేవారు. అల్లమ ప్రభువు ఈ మండపంలో వివిధ శరణులకు, ముఖ్యంగా అక్క మహాదేవి వంటి వారికి మార్గదర్శకత్వం వహించారు. ఆయన తన జ్ఞానంతో అనేక సంక్లిష్టమైన ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆయన బోధనలు అప్పటి సమాజంలో ప్రబలంగా ఉన్న కుల, మత, లింగ వివక్షతలకు వ్యతిరేకంగా ఉండేవి. వచనాలు మరియు తత్వజ్ఞానం. అల్లమ ప్రభువు తన తాత్విక బోధనలను వచనాలు అనే కవిత్వ రూపంలో రచించారు. ఆయన వచనాలు లోతైన ఆధ్యాత్మిక భావాలతో నిండి ఉంటాయి. ఆయన తన రచనల ద్వారా దేవుడిని రూపరహితంగా, గుణాతీతంగా వర్ణించారు. ఆయన వచనాలలో గుహేశ్వర అనే నామం తరచుగా కనిపిస్తుంది. ఇది శివుడికి మరొక పేరు. ఆయన వచనాలు ముఖ్యంగా శూన్యతత్వానికి, అద్వైత భావనలకు ప్రాముఖ్యత ఇచ్చాయి. భౌతిక ప్రపంచం ఒక భ్రమ అని, నిజమైన ఆనందం ఆత్మజ్ఞానం ద్వారా మాత్రమే లభిస్తుందని ఆయన బోధించారు. అల్లమ ప్రభువు వచనాలు కర్ణాటక సాహిత్యంలో గొప్ప స్థానం సంపాదించుకున్నాయి. ఆయన జీవితం త్యాగం, నిరాడంబరతకు ప్రతీకగా నిలిచింది. ఆయన తన జీవిత చరమాంకంలో శ్రీశైలం పర్వతాల వైపు ప్రయాణించి, కడలి వనంలో శివునిలో ఐక్యమయ్యారని ప్రతీతి. ఆయన జీవితం, బోధనలు వేల సంవత్సరాలుగా ఆధ్యాత్మిక సాధకులకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. సమస్త వీరశైవులకు మరియు శ్రేయోభిలాషులకు మిత్రులకు శరణు శరణర్థులు. మీ పుటాని సురేష్ నంద్యాల.